మెగా అల్లు ఫ్యామిలీల మధ్య దూరం మరింత పెరుగుతోందంటే అవునని అంటున్నాయి సినీ వర్గాలు. ఈ రెండు కుటుంబాల మధ్య గత కొంతకాలంగా విభేదాలున్నాయన్న చర్చ నడుస్తోంది. అయితే లేటెస్ట్గా మార్చి 27న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా పలువురు సెలబ్రిటీలు ఆయనకు బర్త్డే విషెస్ చెప్పారు. ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలు రామ్ చరణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే అల్లు అర్జున్ మాత్రం రామ్ చరణ్కు బర్త్డే విషెస్ చెప్పలేదు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ను రామ్ చరణ్ అన్ఫాలో చేశాడు. ఆ కారణంగానే రామ్ చరణ్ పుట్టినరోజుపై అల్లు అర్జున్ రియాక్ట్ అవ్వలేదని తెలుస్తోంది. దీంతో మెగా అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ మరింత పెరిగిందన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇదిలా ఉంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చుబాబు కాంబో లేటెస్ట్ మూవీ పెద్ది. చరణ్ బర్త్డే సందర్భంగా ఆయన ఫస్ట్ లుక్తో పాటు టైటిల్ను అధికారికంగా ప్రకటించారు మేకర్స్. నోట్లో బీడి, ముక్కుకు పోగుతో, గెడ్డంతో చరణ్ లుక్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఓ మనిషి, ప్రకృతికి ఓ శక్తి అంటూ క్యాప్షన్ ఇచ్చారు. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో క్రికెట్ ప్రధానాంశంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. అయితే సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు పెద్దిలో రామ్ చరణ్ ఫస్ట్ లుక్ పై చర్చ సాగుతోంది. అది అచ్చం పుష్పలో అల్లు అర్జున్ లానే ఉందంటూ ఫ్యాన్స్ ట్విట్టర్లో కామెంట్స్ చేస్తున్నారు. 2 పోస్టర్స్ రిలీజ్ చేయగా ఒకటి పుష్పలో అల్లు అర్జున్లా ఉందని, మరొకటి కేజీఎఫ్లో యష్లా ఉందంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఓ పోస్టర్లో చరణ్ బీడీ కాలుస్తూ మాస్ లుక్లో కనిపించగా, మరో పోస్టర్లో చరణ్ ఓ ఆయుధం పట్టుకొని ఉండగా బ్యాక్గ్రౌండ్లో ఓ మ్యాచ్ జరుగుతున్నట్టు ఉంది. ఇది ఓ ఫైట్ సీన్లో లుక్ అని పోస్టర్ను బట్టి అర్థమవుతోంది. అయితే పుష్ప వైబ్స్ గుర్తుకొచ్చాయంటూ మరో ఫ్యాన్ కామెంట్ చేశాడు. పుష్పలాగే పెద్ది కూడా అదే ఇంటెన్సిటీతో కనిపిస్తున్నాడని కామెంట్స్ వస్తున్నాయి. మరోవైపు ఈ కామెంట్స్ పై చరణ్ ఫ్యాన్స్ ఇదే సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. అసలు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లుక్ కూడా చరణ్ రంగస్థలం మూవీ నుంచి వచ్చింది అంటూ వాదిస్తున్నారు. ఓ అభిమాని చిట్టుబాబు లుక్ నుంచే పుష్ప లుక్ వచ్చిందని కామెంట్ చేశాడు. మరికొందరు అసలు లుక్స్కు ఎలాంటి పోలికే లేదని కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఫ్యాన్స్ మాత్రం లుక్స్ విషయంలో ఓ కొత్త వాదనకు తెరతీశారు. ఇలా దీనిపైన కూడా మెగా అల్లు ఫ్యాన్స్ 2 వర్గాలుగా విడిపోయి సోషల్ మీడియా వేదికగా ఫైట్ చేసుకుంటున్నారు. అయితే అసలు ఈ 2 కుటుంబాల మధ్య వివాదం ఏంటి అన్నది ఒకసారి చూస్తే, ఓ మూవీ ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలంటూ ఫ్యాన్స్ రచ్చరచ్చ చేస్తుండడంతో నేను చెప్పను బ్రదర్ అంటూ అల్లు అర్జున్ బదులివ్వడంతో అప్పటి నుంచి బన్నీపై విరుచుకు పడుతుంటారు మెగా ఫ్యాన్స్. అయితే ఆ తర్వాత ఆ వివాదం సద్దుమణిగినట్టు కనిపించినా గతేడాది జరిగిన ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలవడంతో అప్పటి నుంచి మళ్లీ మెగా అల్లు ఫ్యామిలీల మధ్య గొడవలు మొదలయ్యాయి. మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్కు అండగా నిలిస్తే ఒక్క అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు. అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఒక్కసారిగా టార్గెట్ అయ్యాడు. ఈ ఘటనతో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. ఇక పైకి అంతా బాగానే ఉందని చెప్తున్నప్పటికీ లోపల మాత్రం వివాదాలు ఈ 2 ఫ్యామిలీల మధ్య గట్టిగానే సాగుతున్నట్టు కనిపిస్తోంది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సమయంలో కూడా పెద్ద యుద్ధమే జరిగింది. ఇక పుష్ప 2 సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టినప్పటికీ మెగా హీరోలు ఎవ్వరూ కూడా స్పందించలేదు. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్లో చిరంజీవి, నాగబాబు, అల్లు అరవింద్ ఇంటికి వెళ్లారు. అయితే రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ఎవ్వరూ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ గురించి స్పందించలేదు. ఇదే సమయంలో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ ఫ్లాప్ గురించి అల్లు అరవింద్ సెటైర్లు వేశారు. దీంతో మెగా అల్లు ఫ్యామిలీ మధ్య దూరం మరింత పెరిగినట్టయింది. ఇక లేటెస్ట్గా మార్చి 27న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా పలువురు సెలబ్రిటీలు ఆయనకు బర్త్డే విషెస్ చెప్పారు. ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలు రామ్ చరణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే అల్లు అర్జున్ మాత్రం రామ్ చరణ్కు పుట్టినరోజు విషెస్ చెప్పలేదు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ను రామ్ చరణ్ అన్ఫాలో చేశారు. ఆ కారణంగానే రామ్ చరణ్కు పుట్టినరోజుపై అల్లు అర్జున్ రియాక్ట్ కాలేదని తెలుస్తోంది. ఇక రామ్ చరణ్తో పాటు సాయి ధరమ్ తేజ్ కూడా ఇప్పటికే అల్లు అర్జున్ను అన్ఫాలో చేయడంతో ఇరు కుటుంబాల మధ్య గ్యాప్ మరింత పెరిగినట్టయింది. మరోవైపు రామ్ చరణ్ భార్య ఉపాసన మాత్రం అల్లు అర్జున్ను ఫాలో అవుతూనే ఉన్నారు. ఇక పెద్ది సినిమాలో రామ్ చరణ్ లుక్ పై కూడా సోషల్ మీడియా వేదికగా మెగా అల్లు ఫ్యాన్స్ మధ్య పెద్ద వారే నడుస్తోంది. దీంతో మెగా అల్లు ఫ్యామిలీల మధ్య చినికి గాలివానలా తయారైన ఈ వార్ను చూస్తుంటే ఇక మెగా బంధానికి తెగతింపులేనా అన్న చర్చ నడుస్తోంది.